2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ ఎప్పుడు కూడా భారతదేశానికి ఒక కళ. ఫ్రీ, సేఫర్, ఓపెన్ ఇండియన్ ఓషన్ అని చెప్పి 10 సంవత్సరాల క్రితం మోడీ గారు మన ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్న దేశాలు వీళ్ళందరికీ ఒక పిలుపు ఇచ్చారు. అదే సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇప్పుడు ఆ సాగర్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. రీసెంట్గా లాస్ట్ మంత్ మోడీ గారు మారిషస్కి వెళ్ళినప్పుడు మహాసాగర్ అని చెప్పారు. మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజన్. సాగర్ కాస్త మహాసాగర్గా మార్చామన్నమాట. మనకు తెలుసు ఇండియన్ ఓషన్ రీజన్లో భారతదేశం అనేది నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో రూల్ బేస్డ్ ఆర్డర్ రావాలని చెప్పి భారతదేశం యొక్క కోరిక అనమాట. చైనా యొక్క ప్రాబల్యం ఇండియన్ ఓషన్లో బాగా పెరిగిపోతుంది. పెంచుకోవడానికి చైనా బాగా ట్రై చేస్తుంది. ఇండియన్ ఓషన్లో చాలా చోక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా పైరసీ థ్రెట్స్ కూడా చాలా ఉన్నాయి. భారతదేశం యొక్క వాణిజ్యం ఏదైతే ఉందో బై వాల్యూమ్ చూసుకుంటే 95% ఇండియన్ ఓషన్ ప్రాంతం నుంచి వెళ్తుంది. బై వాల్యూ చూసుకుంటే దాదాపు 68% అనమాట. ఈ టైంలో ఇండియన్ ఓషన్కి సంబంధించి ఇండియా ఒక కొత్త ఆలోచన చేసింది. అదే ఐక్యమి, ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. ఈ ఐక్యమికి సంబంధించి ఈ జాయింట్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ అయిపోయినాయి ఆఫ్రికన్ కోస్ట్ టాంజానియా దగ్గర. అసలు ఈ ఐక్యమి లక్ష్యం ఏంటి? భారతదేశం మరియు 10 ఆఫ్రికన్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఇండియన్ ఓషన్ని కాపాడుకునేందుకు, ఇండియన్ ఓషన్లో రూల్ బేస్డ్ ఆర్డర్ తీసుకొచ్చేందుకు. దీనికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ఒక నేవల్ షిప్ ఐఓఎస్ సునైనా రకరకాల ఆఫ్రికన్ దేశాలు 10 ఆఫ్రికన్ దేశాల్లోని 44 మంది పర్సనల్తో, అంటే టాంజానియా కాకుండా 9 ఆఫ్రికన్ దేశాల నుంచి 44 పర్సనల్తో బయలుదేరిందనమాట టాంజానియా కోస్ట్కి. రీసెంట్గా టాంజానియా కోస్ట్కి జాయిన్ అయింది ఐఓఎస్ సునైనా. మనకు తెలుసు ఇండియన్ నేవల్ షిప్ వేరు, ఇండియన్ ఓషన్ షిప్ వేరు. ఇండియన్ నేవల్ షిప్ అంటే అది మన మిలిటరీ ప్రెజెన్స్, మన స్ట్రెంత్ కావచ్చు. ఇండియన్ ఓషన్ షిప్ అంటే అది మొత్తం ఇండియన్ ఓషన్ సెక్యూర్ చేయడానికి. ఐఎన్ఎస్ సునైనాకి ఇప్పుడు ఆ బాధ్యత ఉందన్నమాట. ఐఎన్ఎస్ సునైనా ఈ కామన్ మిలిటరీ ఎక్సర్సైజ్ కోసం ఇప్పుడు టాంజానియా కోస్ట్ దగ్గర ఉంది. ఈ సంవత్సరం ఐక్యమికి టాంజానియా ఇండియా పార్ట్నర్షిప్ చేస్తున్నాయి. మొత్తం 10 ఆఫ్రికన్ దేశాలు ఇండియా ఐక్యమి ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్లో భాగస్వామ్యం అవుతున్నాయి. ఏదైతే 10 ఆఫ్రికన్ కంట్రీస్ 10 ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయో ఇప్పుడు ఐక్యమిలో పాల్గొంటున్నాయి. అవన్నీ కూడా వెస్టర్న్ ఇండియన్ ఓషన్ కోస్ట్లో ఉన్న దేశాలు.